కురుక్షేత్ర యుద్ధం కంటే ముందు, శంఖానాదం కంటే ముందు, రక్తం ప్రవహించే ముందు ఇద్దరు వీరులు మొదటిసారి ఒకరికొకరు ఎదురయ్యారు. ఒకరు రాజభవనంలో పెరిగిన వీరుడైతే ఇంకొకరు సమాజం వెలివేసిన వీరుడు. ఒకరు పేరుతో పుట్టిన గొప్పతనం, ఇంకొకరిది పోరాటంతో సాధించిన గొప్పతనం. ఈ కథ అర్జున మరియు కర్ణల యొక్క మొదటి కలయిక గురించి. హస్తినాపుర రంగస్థలం జనాల అరుపులతో నిండిపోయింది. రాజులు, మహారాజులు, ఋషులు, వీరులు అందరూ ఒకటే కోరికతో వచ్చారు: ద్రోణాచార్యుల శిష్యుల ప్రతిభ చూడడానికి. బంగారు జెండాలు ఎగురుతున్నాయి. మృదంగాల నాదం ఆకాశాన్ని కంపించింది. శాంతం, ధైర్యం మరియు లక్ష్యంతో సభ మధ్యలో అర్జునుడు వీరుడిలా నిల్చున్నాడు. ఈరోజు భారతదేశం మొత్తంలో ఉండని ధనుర్ధారుణ్ణి చూస్తారు అని ద్రోణాచార్యుడు గర్వంగా చెప్పాడు. అర్జున ముందుకు అడుగువేశాడు. గాంధీవం ఎత్తితి ఒక అస్త్రంతో ఆకాశంలో మంటలు పుట్టించాడు. ఇంకొక అస్త్రంతో వర్షం కురిపించి ఆ మంటలను ఆర్పేశాడు. ఇలా అర్జునుడు కదిలిన లక్ష్యం, దూరంలో ఉన్న లక్ష్యం, కనిపించని లక్ష్యం అన్నీ ఒకటే బాణంతో ఛేదించాడు. ఇది బలం కాదు, ఇది నియంత్రణం. రంగస్థలం మొత్తం అర్జున, అర్జున అనే అరుపులతో నిండిపోయింది. పాండవులు గర్వించారు. ద్రోణాచార్యుల కళ్లలో కూడా గర్వం కనిపించింది. అక్కడికి వచ్చిన రాజులు చెప్పుకున్నారు, వీరుడంటే ఇతనే అనుకున్నారు. అప్పుడే ఇదా హస్తినాపుర సామర్థ్యం అంటూ రంగస్థలాన్ని చీదరించే ఒక స్వరం వినిపించింది. జనాలు వెనక్కి తిరిగారు. తేజస్సుతో వెలుగుతున్న ముఖం, సహజ కవచ కుండలాలు, కళ్ళు అగ్నిలా మండుతున్నాయి. ఆయన ఎవరికీ తెలియదు, కాని ఆయనకి తన గొప్పతనం తెలుసు. ఆయనే సూర్యపుత్ర కర్ణ. రంగస్థలంలోకి అడుగువేశాడు. బాణం ఎత్తాడు. అర్జున చేసిన ప్రతి ప్రయోగాన్ని ఇంకా వేగంగా, ఇంకా కఠినంగా పునరావృతించాడు. సభ మొత్తాన్ని నిశ్శబ్దం చేశాడు. మొదటిసారి అర్జున కర్ణవైపు చూశాడు. గర్వంతో కాదు, కోపంతో కాదు, ఆశ్చర్యంతో. ధనుర్ధారులు ఇద్దరైనా కల ఒకటే. కర్ణ కూడా అర్జున వైపు చూశాడు. ద్వేషంతో కాదు, గొప్పతనం జన్మతో వస్తుందా అనే మదిలో ఉన్న ప్రశ్నతో. ద్రోణాచార్యుడు ముందుకు వచ్చారు. నీ పేరు చెప్పు అని అడిగారు. కర్ణుడు అని ఆయన శాంతంగా అన్నాడు. నీ తండ్రి ఎవరు అని ద్రోణుడడిగిన క్షణంలో రంగస్థలమంతా నిశ్శబ్దం అలుముకుంది. ఒక్క క్షణం ఆగి, రథసారథి కుమారుడిని అని కర్ణుడు చెప్పాడు. ఆ మాటతోనే నవ్వులు పేలాయి. రథసారథి కుమారుడు రాజకుమారుణ్ణి సవాల్ చేస్తాడా? అవమానం, అవసరం లేని అహంకారం. కాని కర్ణుడి ముఖంలో ఏ మార్పు కనిపించలేదు. అర్జునుడు మాట్లాడలేదు, కాని అతని చూపులో అవమానం లేదు. అతని మనసులో ఒక నిజం పలికింది: ఈ వీరుడు నాకంతటివాడే. ఈ క్షణంలో ఇద్దరి మధ్య యుద్ధం కాదు, కాని విధి రాస్తున్న వైరం మొదలైంది. అప్పుడే దుర్యోధనుడు ముందుకు వచ్చాడు. ఈ వీరుడికి రాజ్యమివ్వడంలో ఏ తప్పూ లేదు అన్నాడు. కర్ణుడిని అంగదేశరాజుగా ప్రకటించాడు. రంగస్థలమంతా ఆశ్చర్యంతో నిండిపోయింది. కర్ణుడి కళ్లలో నీళ్లు తిరిగాయి. అవకాశమిచ్చిన వాడిని తన జీవితాంతం అతను మరిచిపోలేదు. అర్జునుడు మరియు కర్ణుడు రెండు వైపులా నిలబడ్డారు. ఒకరి కోసం ధర్మం, మరొకరి కోసం అభిమానం. ఈ మొదటి కలయిక కురుక్షేత్ర యుద్ధానికి మొదటి అడుగు. ఇద్దరు వీరులు కలిశారు, కాని కలవలేకపోయారు. విధి వాళ్లను విరోధుల్ని చేసింది. ఈరోజు రంగస్థలంలో కలిసిన ఈ ఇద్దరు వీరులు రేపు యుద్ధభూమిలో ఒకరికొకరు అంతమవుతారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.